ఉగాదికి గౌతమ్ అలాగే అరవింద్ ఇద్దరు కూడా కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే అరవింద్ కోపంగా గౌతమ్ కేసి చూసి, తిను, ఇదే నీకు మా ఇంట్లో ఆఖరి భోజనం అని అంటాడు. అప్పుడు గౌతమ్, ఆఖరి భోజనం అంటున్నావేంటి అరవింద్ అంటే, ఎందుకలా మాట్లాడతావు, ఎందుకలా వాదిస్తావు, నువ్వే నన్ను చంపాయించావన్న సంగతి నాకు ఆ రోజే తెలుసు. నేను ఎంతగా వేడుకున్నానో, ఎంతలాగా నిన్ను ప్రాధేయపడ్డానో నీకు తెలుసు. అయినా కూడా నువ్వు నన్ను క్షమించలేదు. నా భార్య పసుపు కుంకాలు కోల్పోయి వైధవ్యం పాలైతే చూస్తూ నేను తట్టుకున్నాను. అది భరించాను. నా బిడ్డ పోవడానికి కడుపులో కారణమయ్యావు. అది నేను భరించాను. ఇక నేను భరించలేను. ఇక్కడి నుంచి చూడు, యుద్ధం మొదలు. రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడు అంటూ అరవింద్ గౌతమ్కి చాలా పెద్ద వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇక గౌతమ్ వణికిపోతాడనమాట. ఎందుకనంటే ఇక్కడ గౌతమ్కి ఎటు కాని పరిస్థితి అయిపోయింది. అటు మళ్ళీ అర్థం చేసుకోవటం లేదు, ఇటు అరవిందే అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకుంటారు? మొత్తం చేసిందంతా ఈ గౌతమే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.